మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. ఆ రాత్రి ఆ నిమిషం వరకు అక్కడ కోలాహలం, స్నేహితుడి పుట్టినరోజు, కేరింతలు, నవ్వులు, రేపటి గురించి ఎన్నో ఆశలు. కానీ కాలం రాసిన కథ మరోలా ఉంది. ఆ ఒక్క క్షణం, ఆ ఒక్క మలుపు ఆ నలుగురు విద్యార్థుల జీవితాలను తలకిందులు చేసింది. ఆనందం వెల్లి విరియాల్సిన చోట ఆకాశమంతా విషాదం అలుముకుంది. 5 కుటుంబాలు చీకటి నింపింది. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం మిర్జాగూడ గేట్ వద్ద జరిగిన ఈ ఘోర ప్రమాదం ప్రతి ఒక్కరిని కూడా కంటతడి పెట్టిస్తూ ఉంది. మిర్జాగూడ గేట్ వద్ద అర్ధరాత్రి దాటాక శంకరపల్లి మండలం దొంతానపల్లిలోని ICFAI కళాశాలలో BBA తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మోకిలా నుంచి హైదరాబాద్ వైపు వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న వారి కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టడం జరిగింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు నుజ్జు అయింది. ఇక ప్రమాద సమయంలో కారులో 5 విద్యార్థులుండగా 4 కూడా స్పాట్లోనే చనిపోయారు. మరో విద్యార్థినికి తీవ్ర గాయాలు కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఇక మృతులను సూర్యతేజ, సుమిత్, శ్రీనిఖిల్, రోహిత్లుగా కూడా గుర్తించడం జరిగింది. వారంతా కూడా ప్రాణానికి ప్రాణమైన స్నేహితులు. తన నేస్తం సుమిత్ పుట్టినరోజు కావడంతో ఆ రోజంతా ఎంతో సందడిగా గడిపారు. అక్కడ హోటల్లో కేక్ కోసి ఒకరినొకరు తినిపించుకుంటూ కేరింతలు కొడుతూ ఆ క్షణాలను మర్చిపోలేని జ్ఞాపకాలుగా కూడా వాళ్ళు మార్చుకున్నారు. త్వరలోనే గొప్ప స్థాయికి చేరుకోవాలని, ఎప్పుడు ఇలాగే కలిసుండాలని ఆ నవ్వుల మధ్య ఎన్నో ప్రమాణాలు చేసుకున్నారు. కానీ ఆ పుట్టినరోజు వేడుకే తమ జీవితంలో ఆఖరి వేడుక అవుతుందని, ఆ సంతోషమే శాశ్వత విషాదాన్ని మిగుల్చుతుందని వారు కల్లో కూడా ఊహించలేదు. సూర్యతేజ, సుమిత్, శ్రీనిఖిల్, రోహిత్ కన్నవారికి కడుపు కోత మిగిల్చి కాటికి వెళ్ళిపోయారు. ఈ నలుగురిది ఒక్కొక్కరిది ఒక్కో అందమైన కథ. ఆ ప్రతి కథ వెనుక రేపటి గురించి ఒక గొప్ప కళ ఉంది. ఒకరు హీరోగా వెలగాలని, మరొకరు కష్టపడి చదివి కన్నవారి కష్టాలను తీర్చాలని, ఇలా ప్రతి ఒక్కరు జీవితంపై ఎన్నో ఆశలతో అడుగులేశారు. తమ బిడ్డలు ప్రయోజకులవుతారని ఆ తల్లిదండ్రులు కొండంత ఆశతో ఎదురుచూశారు. కానీ నేడు ఆ ఆశలన్నీ అడి ఆశలై ఆ కుటుంబాలు కన్నీటి సంద్రంలో మునిగిపోయాయి. తమ బిడ్డలు ఇంటికొస్తారని వాకిలి వైపు చూస్తున్న ఆ కళ్లకు ఇప్పుడు వారి నిర్జీవ దేహాలే కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఆసుపత్రి ప్రాంగణంలో మృతుల బంధువుల రోదళ్ళు మిన్నంటుతూ ఉన్నాయి. ఒక్క పుట్టినరోజు పార్టీ మా జీవితాల్లో ఎంతటి విషాదాన్ని నింపుతుందా అని వారు గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్న తీరు కఠిన హృదయాలను సైతం కదిలిస్తూ ఉంది. ఇక్కడ ఈ ప్రమాదంలో 4 స్నేహితులు అక్కడికక్కడే కన్నుమూయగా నక్షత్ర అనే విద్యార్థిని ప్రస్తుతం గచ్చిబౌలి కేర్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతుంది. ఆమె ప్రాణాలు దక్కాలని, కనీసం ఆ ఒక్క బిడ్డ అయినా తన ఇంటికి చేరుకోవాలని అందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. యువత, ఒక్కసారి ఆలోచించండి. మీ వేగం ఇచ్చే ఆ క్షణం కిక్కు మీ కన్నవారికి జీవితాంతం కోలుకోలేని వెన్నుపోటు కాకూడదు. అతివేగం, నిర్లక్ష్యం వీడి జాగ్రత్త పడండి. లేకపోతే మీరు కన్న గొప్ప కలలు, మీ అద్భుతమైన కథలు సమాధి కావడానికి ఒక్క క్షణం చాలు. మీ విజయాల కోసం, మీ క్షేమం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసే తల్లిదండ్రుల ఆశలను రోడ్డుపాలు చేయకండి. దయచేసి గుర్తుంచుకోండి.